సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్తున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిట్ 2 బిజినెస్ లాలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. So this act is enacted to define and amend laws relating to promissory notes, bills of exchange, and finally checks. వీటికి రిలేటెడ్ ఉన్న వాటిని నెగోషియేషన్ చేయటం కోసం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అనేది ఇంప్లిమెంట్ అయ్యింది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఆఫ్ ఇండియా మొత్తం. This act came into force on 1st March 1882. So, meaning of negotiable instrument. ఫస్ట్ వచ్చేసి ట్రాన్స్ఫరబిలిటీ ప్లస్ పీస్ ఆఫ్ పేపర్ ఈక్వల్ టు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఒక రిటర్న్ డాక్యుమెంట్ ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీని కానీ ఒక మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ని కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే అంటే ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయ్యింది. సో transferability plus piece of paper equal to negotiable instruments. సో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా త్రీ టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ప్రామిసరీ నోట్, ఇంకోటి వచ్చి చెక్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి ఉండాల్సిన ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ రిటర్న్ ఫామ్లో ఉండాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. థర్డ్ థింగ్ రైట్ ఆఫ్ ఎ పర్సన్ టు రిసీవ్ మనీ అండ్ కరెస్పాండింగ్ లయబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు పే మనీ. సో రైట్స్ to pay money and receive money. Holder's title is free from defects. A holder is a due course acquires a good title irrespective of any defect in a previous holder's title. A holder in due course is one who receives the instrument. అంటే ఎవరికైతే ట్రాన్స్ఫర్ అయ్యిద్దో వాళ్ళని హోల్డర్ అంటారు. To whom
negotiable instrument is transferred. అలానే without notice as to the defect of the title of the transferor. Good faith. సో వితౌట్ నోటీస్ కూడా జరగవచ్చు హోల్డర్కి ట్రాన్స్ఫర్ అనేది బేసింగ్ అపాన్ గుడ్ ఫెయిత్, లైక్ గుడ్ విల్ని బేస్ చేసుకొని. అలానే బిఫోర్ మెచ్యూరిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫరబిలిటీ. ట్రాన్స్ఫరబిలిటీలో ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కెన్ బి transferred infinitum, can be transferred any number of time till its payment. సో పేమెంట్ జరిగేంత వరకు ఎన్నిసార్లు అయినా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. లైక్ ఇన్స్టాల్మెంట్స్గా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కొంచెం ముందు చేసి మిగిలిన సగం తర్వాత చేయొచ్చు, ఎలాగైనా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో ట్రాన్స్ఫరబిలిటీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ఫినిటమ్. అలానే ప్రిజంప్షన్స్ ఉన్నాయి, అంటే ప్రీ అజంప్షన్స్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్కున్న ప్రిజంప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ కన్సిడరేషన్ ఉండాలి, ఇద్దరు దాన్ని ఒప్పుకోవాలి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఒక డేట్ ఫిక్స్ చేయాలి, టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, అది ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలానే ఆర్డర్ ఆఫ్ ఎండోర్స్మెంట్. ఆర్డర్ ఆఫ్ ఎండోర్స్మెంట్ అంటే ఏంటి అంటే it shall be presumed that the endorsement were made in order in which they appear thereon. సో ప్రెస్యూమ్డ్ ఎండోర్స్మెంట్స్ అవి ముందుగానే అనుకొని దానికి తగ్గట్టు ఆర్డర్ చేసుకుంటారు. అలానే వాటికి స్టాంప్ డ్యూటీ ఉండాలి, డ్యూలీ సైన్ అయి ఉండాలి స్టాంప్. నెక్స్ట్ థింగ్ ప్రామిసరీ నోట్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది ప్రామిసరీ నోట్. ఈ ప్రామిసరీ నోట్ దేని కిందకు వస్తుంది అంటే సెక్షన్ 4 కిందకు వచ్చింది. సో మీనింగ్ ఆఫ్ ప్రామిసరీ నోట్ ఏంటి? ఇట్స్ ఎ లీగల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై వన్ పార్టీ ప్రామిసింగ్ టు పే ద డెప్ట్ టు అనదర్ పార్టీ. సో వన్ పార్టీ ప్రామిసింగ్ టు పే ద డెప్ట్ టు అనదర్ పార్టీ. అలానే ప్రామిసరీ నోట్ అనేది రిటర్న్ ఫామ్లో ఉంటుంది.
అన్కండిషనల్ అండర్టేకింగ్ ఉంటుంది. సైన్డ్ బై the maker to pay a certain sum of money only to or to the order of certain person or to the bearer of the instrument. So, bank note or currency note is not a promissory note. పార్టీస్ ప్రామిసరీ నోట్ చేసుకోవాలి అంటే ఒక ప్రామిసర్ ఉండాలి, అలానే ఒక ప్రామిసీ ఉండాలి, ఒక పేయర్ ఉండాలి, ఒక పేయీ ఉండాలి. ప్రామిసర్, ప్రామిసీ, పేయర్, పేయీ. సో రిక్వజిట్స్ అంటే ఒక ప్రామిసరీ నోట్కి ఉండాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, అది రిటర్న్ ఫామ్లో ఉండాలి ప్రామిసరీ నోట్ అనేది. నెక్స్ట్, ఒకళ్ళు పే చేస్తామని ఒప్పుకోవాలి. థర్డ్ పాయింట్, ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే. అలానే ప్రామిసీ టు పే షుడ్ బి అన్కండిషనల్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ప్రామిసరీ నోట్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్. సమ్ పేయబుల్ మస్ట్ బి సర్టెన్, అన్సర్టెన్గా ఉండకూడదు. సెవెంత్ పాయింట్, instrument must contain a promise to pay money and money only. Pay only money. ఇంకో ఫామ్ ఉండకూడదు పేమెంట్కి. పేమెంట్ షుడ్ బి ఇన్ మనీ ఫామ్. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే, ద మేకర్ అండ్ పేయీ మస్ట్ బి సర్టెన్. స్టాంపింగ్ అయి ఉండాలి. అన్స్టాంప్డ్ ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. ఒక డేట్ ఉండాలి, ఒక ఇంటిమేషన్ పీరియడ్ ఉండాలి, లిమిటేషన్ పీరియడ్ ఉండాలి. లిమిటేషన్ పీరియడ్ ఎప్పటి వరకు అంటే 3 years వరకు ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది సెక్షన్ 5 కింద వచ్చింది. మీనింగ్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ a written negotiable instrument that carries an unconditional order to pay a specified sum of money to a person or the holder of the instrument as directed in the instrument by the maker. The bill of exchange is either payable
on demand or after specified term. సో ఒక బిల్ మనం పే చేద్దాం అనుకున్నాం, ఆ బిల్ అనేది మనం అదే టైంలో పే చేయొచ్చు ఆన్ డిమాండ్, లేకపోతే ఒక స్పెసిఫైడ్ టైం తర్వాత పే చేస్తామని కూడా ఒప్పుకోవచ్చు. సో ఈ సమ్ ఆఫ్ మనీ ఆర్ ద హోల్డర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేవాడు మేకర్కి ఇస్తాడనమాట. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరిస్తారు? హోల్డర్ గివ్స్ టు మేకర్. సారీ, మేకర్ అనేవాడు హోల్డర్కి ఇస్తాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని, హోల్డర్ ఇతనికి మనీ పే చేస్తాడు. అది ఆన్ డిమాండ్ పే చేయొచ్చు ఆర్ స్పెసిఫైడ్ టర్మ్స్ మీద పే చేయొచ్చు. అయితే దీంట్లో కొన్ని పార్టీస్ ఉన్నాయి. డ్రాయర్, డ్రాయి, పేయి, ముగ్గురు. డ్రాయర్ అంటే ఎవరంటే ద పర్సన్ హూ గివ్స్ ద ఆర్డర్ టు పే ఆర్ హూ మేక్స్ ద బిల్ ఈజ్ కాల్డ్ ద డ్రాయర్. డ్రాయి అంటే హూ ఈస్ డైరెక్టెడ్ టు పే ఈజ్ కాల్డ్ డ్రాయి ఆర్ యాక్సెప్టర్. The person to whom the payment is to be made is called payee. సో మనం ఒక షాప్కి వెళ్తాం, అక్కడ బిల్ అనేది షాప్ కీపర్ చేస్తాడు, డ్రాయర్ చేస్తాడు. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ క్రియేట్ చేసే డ్రాయర్, ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని పే చేసేది డ్రాయి. ఆ బిల్ ఎవరికి వెళ్ళిద్ది? కంపెనీకి వెళ్ళిద్ది ఆ మనీ మొత్తం. సో అతనేమవుతారు? పేయీ అవుతారు. సో ఇందాక ప్రామిసరీ నోట్కి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని రిక్వజిట్స్ ఉన్నాయి, అంటే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్. రిక్వజిట్స్ ఏంటి అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఫస్ట్ పార్టీస్ అనేవాళ్ళు సర్టెన్గా ఉండాలి. నెక్స్ట్, ఎవ్రీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ షుడ్ బి స్టాంప్డ్. డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ పేమెంట్ని మెన్షన్ చేయాలి. అలానే ఆర్డర్ టు పే, time of payment must be indicated in the bill will be certainty. Amount must be certain. Consideration of bill of exchange should be paid only by the way of money only. Barter system కాదు. Payment should be only in money. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. అలానే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి ఒక కాంట్రాక్ట్ ఉండాలి, టర్మ్స్ ఉండాలి, కండిషన్స్ ఉండాలి. డ్రాయి అనేవాడు పే చేస్తానే యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విత్ రీజనబుల్ సర్టెనిటీ ఉండొచ్చు. సో టైప్స్ ఆఫ్ బిల్స్లో టైప్స్ ఉన్నాయి.
టైప్స్ ఆఫ్ బిల్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లాండ్ బిల్ అంటే విత్ ఇన్ కంట్రీ ఓన్లీ ఇండియాలో చేసే బిల్స్. కొన్ని బిల్స్ ఫారెన్ కంట్రీస్తో కూడా చేస్తాం. సో ఫారెన్ కంట్రీస్ ఇచ్చే బిల్స్ని ఫారెన్ బిల్ అంటారు. ఫారెన్ బిల్ అవుట్ సైడ్ ద కంట్రీ. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ బిల్. ఈ బిల్స్ అనేవి జెన్యూన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ చెప్తాయి. లైక్ ట్రేడ్ అంటే అక్కడ ఎవరు కొనరు అమ్మరు, జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇంకో చోటుకి ఇస్తారు. సో ట్రేడ్ బిల్స్ కూడా ఉంటాయి. అకామిడేషన్ బిల్ ఇన్ విచ్ పర్సన్ lends or gives his name to oblige a friend or someone who he knows. అంటే లైక్ థర్డ్ పార్టీ అనుకోవచ్చు, ఆర్ లైసెన్సింగ్ ఇవ్వటం అనుకోవచ్చు. ఒకళ్ళ బదులు దానికి సంబంధించిన వేరే వాళ్ళు చేయటం, లైక్ ఫ్రాంచైజ్ కానీ. నెక్స్ట్ పాయింట్. సో ట్రేడ్ బిల్కి అకామిడేషన్ బిల్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ట్రేడ్ బిల్, accommodation bill. First, trade bills are drawn and accepted for same consideration. దీనికి కన్సిడరేషన్ ఉండాలి ట్రేడ్ బిల్కి, దీనికి ఉండాల్సిన అవసరం లేదు. వితౌట్ కన్సిడరేషన్. ట్రేడ్ బిల్ అనేది లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ఇది వచ్చేసి నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. ట్రేడ్ బిల్కి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెప్ట్ అనేది ఉండిద్ది. దీనికి నో అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డెప్ట్. డ్రాయర్ అనే వాళ్ళు సూ చేయొచ్చు ఇఫ్ బిల్ ఇస్ డిసానర్డ్. సూ అంటే కేసు వేయొచ్చు. కానీ అకామిడేషన్ బిల్లో కెనాట్ సూ డ్రాయర్. ఇక్కడ డిస్కౌంట్ వల్ల లాస్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమైందంటే లాస్ వచ్చిందిలే కానీ బట్ ఇది షేర్ అయింది. సో బిల్ ఇన్సెట్స్ ఫారెన్ బిల్స్ ఉంటాయి, అవి లాస్ అవ్వకుండా ఉండటం కోసం బిల్స్ని సెట్స్గా తీసుకుంటారు. ఇప్పుడు వాటిని బిల్ ఇన్ సెట్స్ అంటారు. దే ఆర్ డ్రాన్ ఇన్ సెట్స్ ఆఫ్ 3, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ కాల్డ్ వయా. యాజ్ సూన్ యాజ్
ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ పేడ్, అదర్ బికమ్స్ ఇనాపరేటివ్. ఒక బిల్ కట్టిన తర్వాత ఇంకో బిల్ అనేది ఇనాపరేటివ్ అయ్యిద్ది. ఇఫ్ వన్ బిల్ ఈస్ పేడ్, other becomes inoperative. అలానే all these parts form one bill and the drawer must sign and deliver all of them to payee. వీటి మీద అన్నిటి మీద డ్రాయర్ అనేవాడు సైన్ చేసి పేయీకి ఇవ్వాలి. సో సైన్ ఉండాలి, ప్లస్ స్టాంప్ ఉండాలి. But if the drawer mistakenly accepts all the parts of the same bill, he will be liable on each part accepted as if there was a separate bill. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డ్రాఫ్ట్. బ్యాంక్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? When a bill of exchange drawn by one bank on another bank or by itself of its own branch and is a negotiable instrument and it is called a bank draft. సో ఒక బ్యాంక్కి సంబంధించిన బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంకో బ్యాంక్ ఇచ్చినా కానీ, లైక్ మనం ఒక బ్యాంక్లో మనీని ఇంకో బ్యాంక్ ఏటీఎంలో తీసుకుంటాం, అప్పుడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది జరిగిద్ది. అలానే ఒక బ్రాంచ్ అదే బ్యాంక్ ఓన్ బ్రాంచ్ నుంచి డబ్బులు తీసుకున్నా కానీ అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయ్యింది. అయితే బ్యాంక్ డ్రాఫ్ట్కి చెక్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? బ్యాంక్ డ్రాఫ్ట్ అనేది బ్యాంక్ దగ్గర తీసుకుంటాం, కానీ చెక్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎనీవేర్. బ్యాంక్లోనే తీసుకోవాలని లేదు. ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఇస్తాడు. ఇట్ కెనాట్ బి ఈజీలీ కౌంటర్ మెండెడ్ ఆర్ క్యాన్సిల్డ్. ఇది క్యాన్సిల్ అవ్వటానికి లేదు. ఒకసారి బ్యాంక్ డ్రాఫ్ట్ తీసేసుకొని డబ్బులు తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. కానీ చెక్ విషయంలో క్యాన్సిల్ అయ్యింది. ఇట్ కెనాట్ బి మేడ్ పేయబుల్ టు బేరర్. ఇది మన తరపున ఇంకొకరికి ఇవ్వటానికి లేదు. నాట్ పేయబుల్ టు బేరర్. కానీ చెక్ విషయానికి వచ్చేసి ఏమైందంటే మన తరపున ఇంకొకరికి ఇవ్వచ్చు. సో ఇట్స్ పేయబుల్ టు బేరర్. ఇట్ కెనాట్ బి మేడ్ పేయబుల్ టు బేరర్, ఇట్ కెన్ బి మేడ్ పేయబుల్ టు బేరర్. ఇవి బ్యాంక్ డ్రాఫ్ట్కి చెక్కి ఉన్న డిఫరెన్సెస్. చెక్ సో ఇక్కడ ఏమైందంటే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి మనీ ఇస్తాడు. ఆ మనీ ఇస్తున్నందుకు చెక్ అని ఒక ఫామ్లో సంతకం చేస్తాడు. దాన్ని చెక్ అంటారు. A check is a bill of exchange upon which a specified banker and payable on demand. It includes electronic image or of truncated check and check in the electronic form. అయితే చెక్లో ఏముంటాయి అంటే it always drawn on a స్పెసిఫైడ్ బేరర్. మనం ఎవరికి చెక్ రాసామో ఆ బేరర్ వచ్చి మాత్రమే తీసుకోవాలి మనీ, వేరే వాళ్ళు తీసుకోవటానికి లేదు. ఇట్స్ పేయబుల్ ఆన్ డిమాండ్. ఈరోజు మనం చెక్ ఇస్తే రేపు ఇస్తామని చెప్పడానికి లేదు మనీ. పేయబుల్ ఆన్ డిమాండ్. ఎప్పుడు చెక్ ఇస్తే అప్పుడు బ్యాంక్ అనేవాళ్ళు బేరర్కి మనీ అనేది ఇచ్చేయాలి. చెక్ ఈజ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అలానే చెక్కి కూడా కొన్ని రిక్వజిట్స్ ఉంటాయి. రిక్వజిట్స్ ఏంటంటే రిటర్న్ ఫామ్లో ఉండాలి చెక్ అనేది.
అన్కండిషనల్ ఆర్డర్లో ఉండాలి. చెక్ మస్ట్ బి సైన్డ్ బై ద మేకర్. The amount must be specifically mentioned in figures and words. అలానే చెక్ మస్ట్ బి డ్రాన్ పేయబుల్ టు ఆర్డర్ ఆర్ బేరర్. సో చెక్ ఎవరికి పే చేస్తాం? బేరర్కి పే చేస్తాం. పేయబుల్ టు బేరర్. చెక్కి ఒక డేట్ ఉండాలి. మస్ట్ కంటైన్ ఏ డేట్. పేయీ టు బి సర్టే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యాక్సెప్టెన్స్. ఇది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో చదువుకున్నాం. సో స్కిప్ చేస్తున్నా, ఓన్లీ ఎసెన్షియల్ చెప్తా. వ్యాలిడ్ ఎగ్జామ్ ఇది కూడా ఇందాక ఫస్ట్ యూనిట్లో అయిపోయింది. హోల్డర్. సెక్షన్ 8 కిందకి వస్తారు. హోల్డర్ అనే వ్యక్తి holder of a promissory note bill of exchange means any person entitled in his own name to the possession thereof to receive or recover the amount due thereon from parties thereto. His rights and titles are dependent on transferor. He has right to demand and receive but does not have a right to use. సో అతను డిమాండ్ చేయగలడు, రిసీవ్ చేయగలడు, కానీ యూజ్ చేసుకోలేడు పొజిషన్ని. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సెక్షన్ 9. సో దీని కింద ఏంటంటే కన్సిడరేషన్ ఉండాలి వితౌట్ నోటీస్ యాజ్ టు డిఫెక్ట్ ఇన్ ద టైటిల్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ బిఫోర్ మెచ్యూరిటీ అయి ఉండాలి. హీస్ రైట్ అండ్ టైటిల్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్. సో హోల్డర్ ఆన్ డ్యూ కోర్స్లో ఏమైంది అంటే కన్సిడరేషన్ ఉండాలి. బిఫోర్ మెచ్యూరిటీ హోల్డర్ అవుతాడు. వితౌట్ నోటీస్ ఉండాలి. థింక్ ఇంపార్టెన్స్ పాయింట్ ఏంటంటే హీస్ రైట్స్ అండ్ టైటిల్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్. అలానే he has the right to demand and receive and also have right to sue. డిమాండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, అలానే సూ కూడా చేయొచ్చు, కోర్టులో కేసు వేయొచ్చు. అనే పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. డ్యూ కోర్స్లో పేమెంట్ ఎలా చేయాలి? సెక్షన్ 10 కింద వచ్చింది.
So payment in due course refers to the payment in keeping with the evident tenor of the instrument, in good faith and without negligence to any person in possession thereof. ఎన్నేళ్ళు అయితే మెన్షన్ చేశారో అన్నేళ్ళు పెట్టుకోవాలి, దానికి సరిపడా పేమెంట్ చేయాలి, ఇద్దరి మధ్య గుడ్ విల్ అనేది ఉండాలి. ఏ పేమెంట్ విల్ బి రిగార్డెడ్ యాజ్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ ఇఫ్ అంటే రిక్వజిట్స్ అన్నమాట. ఫస్ట్ అపరెంట్ టెన్నర్ అనేది ఉండాలి. ఇట్ ఈస్ మేడ్ ఇన్ గుడ్ ఫెయిత్ అంటే గుడ్ విల్ ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మకం లేకుండా చేయకూడదు. గుడ్ ఫెయిత్. నెక్స్ట్ థింగ్ ఏంటి, మేడ్ టు ద పర్సన్ హూ పొజెస్ ద ఇన్స్ట్రుమెంట్. సో పేమెంట్ ఎవరికి చేస్తాం, ఎవరైతే పొజెస్ చేస్తున్నారో వాళ్ళకి చేస్తాం. Payment is made in money and only in money. So payment should be only in money. Classification of negotiable instrument. So types అన్నమాట, or classification అని కూడా అనొచ్చు. Classification of నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ బేరర్ ఇన్స్ట్రుమెంట్స్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫారెన్ instruments, demand instruments, time instruments, incomplete instruments. సో ఒక్కొక్క టైప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ బేరర్ ఇన్స్ట్రుమెంట్. దీంట్లో ఒక బేరర్ ఉంటాడు, అతనికి మనం ఇస్తాము, అతను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి దాన్ని మార్చుకొని వస్తాడు. ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. దే ఆర్ పేయబుల్ వెన్ ద ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ప్రెస్లీ స్టేట్ దెమ్ టు బి సో. దే మే బి పేయబుల్ టు ఆర్డర్ ఓన్లీ ఏ స్పెసిఫిక్ పర్సన్. ఒక స్పెసిఫిక్ పర్సన్కి ఇవ్వచ్చు. దేర్ షుడ్ బి నో ప్రొహిబిషన్ ఆన్ ద ట్రాన్స్ఫరబిలిటీ. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రొహిబిషన్ ఉండకూడదు. అలానే ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్. అండ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వన్ విచ్ ఈజ్ ఐదర్ drawn and made payable in India, drawn in India upon some persons resident. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే చేసే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఫారెన్ ఇన్స్ట్రుమెంట్. అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఏదైనా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చేస్తే దాన్ని ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ విచ్ నో టైమ్ ఈస్ మెన్షన్ ఈజ్ కాల్డ్ ఎ డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. అది తీసుకెళ్ళి మనం ఎప్పుడు ఇచ్చినా ఆన్ డిమాండ్ అతను మనకి పేమెంట్ చేయాలి. టైమ్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో ఏంటంటే టైం అనేది ఫ్యూచర్లో ఉన్న టైం ఒకటి స్పెసిఫై చేస్తారు, ఆ టైంకి వెళ్ళి అప్పుడు మాత్రమే పేమెంట్ చేయాలి. టైమ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఫిక్స్డ్ డేట్ ఉంటుంది ఫ్యూచర్లో. అలానే అంబిగ్యువస్ అంటే సందేహంగా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. దే మే బి bill, note, anything. Under such circumstances, the holder of such instrument may treat them either as bills of exchange or promissory note. For example, sometimes the drawee may be fictitious person or he may be incompetent to contract. Fictitious person అంటే లేని వ్యక్తి, లేకపోతే అదొక బూటకం, లైక్ వర్చువల్ ఫ్రాడ్ అనుకోండి. ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ lacks certain essential రిక్వైర్మెంట్స్. అంటే ఇందాక రిక్వజిట్స్ మాట్లాడుకున్నాం కదా, ఆ రిక్వజిట్స్ లేనప్పుడు అది ఇన్కంప్లీట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయ్యిద్ది. అలానే వెన్ ద అమౌంట్ స్టేటెడ్ ఇన్ వర్డ్స్ అండ్ ఫిగర్స్ ఆర్ డిఫరెంట్.
Section 8 కింద if the amount undertaken or ordered to be paid if stated differently in figures and in words the stated in words shall be the amount undertaken or ordered to be paid. సో మనం ఒక చెక్ మీద అమౌంట్ అనేది నెంబర్స్లో రాసాం, అలానే వర్డ్స్లో రాసాం. అయితే నెంబర్స్ వర్డ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు వర్డ్స్లో రాసిన దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు, నెంబర్స్లో రాసిన దానికి ఇవ్వరు. దీన్ని సెక్షన్ 18 అంటారు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో. అలానే మెచ్యూరిటీ సెక్షన్ 22, 23, 24 మెచ్యూరిటీని డీల్ చేస్తాయి. సో మెచ్యూరిటీ అంటే ఏంటి? ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈస్ ద డేట్ ఎట్ విచ్ ఇట్ ఫాల్స్ డ్యూ. ఎప్పుడైతే అది అయిపోయిద్దో లేకపోతే ఎప్పుడైతే అది డ్యూ వచ్చిద్దో అప్పుడు దాన్ని మెచ్యూరిటీలోకి వచ్చిందంటారు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ని. అయితే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డ్యూ వచ్చినప్పుడు కట్టడానికి 3 days గ్రేస్ పీరియడ్ అనేది ఇస్తారు. అయితే దీంట్లో నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రేస్ పీరియడ్ అనేది అన్నిటికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెక్కి గ్రేస్ పీరియడ్ ఉండదు. బిల్ ఆర్ నోట్ పేయబుల్ ఎట్ సైట్ ఆర్ ప్రజెంటెంట్ ఆర్ ఆన్ డిమాండ్లో ఇచ్చే వాటికి కూడా గ్రేస్ పీరియడ్ ఉండదు. అంటే మీరు డీడీ తీయడానికి పోయినప్పుడు నేను ఈ రోజు కాదు 2 రోజుల తర్వాత ఇస్తాను బ్యాంక్ చెప్తే అలా కుదరదు. ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాల్సి. మిగిలినవన్నీ 3 days గ్రేస్ పీరియడ్ అయితే ఇస్తారు. సో దీంట్లో వెన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫాల్స్ డ్యూ అప్పుడు అది మెచ్యూరిటీకి వచ్చింది అంటారు. అప్పుడు మెచ్యూరిటీ అబ్టైన్డ్. అలా అబ్టైన్డ్ అయినప్పుడు జనరల్గా 3 days గ్రేస్ పీరియడ్ వచ్చింది. అయితే ఆన్ డిమాండ్ ఆర్ చెక్ వీటికి మాత్రం నో గ్రేస్ పీరియడ్. మిగిలిన వాటన్నిటికీ గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. అయితే గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పుడు ఏదైనా పబ్లిక్ హాలిడే వస్తే అప్పుడు అది ఎక్స్టెండ్ అయింది, ఎక్స్టెండెడ్ టు నెక్స్ట్ బిజినెస్ డే. అంతేగాని పబ్లిక్ హాలిడే రోజు కట్టాలని ఏం చెప్తారు. ఈ రూల్ వచ్చేసి సెక్షన్ 25. Negotiation of negotiable instruments. Mode of negotiation: promissory note, bill of exchange, check, payable to bearer, payable to order, by delivery, by endorsement or delivery. ఇది మోడ్స్ ఆఫ్ నెగోసియేషన్. సో నెగోసియేషన్ అంటే ట్రాన్స్ఫర్. ఇది మీనింగ్. మోడ్స్ ఏంటి? ప్రామిసరీ నోట్ ఉంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉంటుంది, చెక్ ఉంటుంది. ఇవి ఎవరికి పేయబుల్ చేయాలి? పేయబుల్ టు బేరర్ ఆర్ ఆర్డర్, ఎవరికైనా పేయబుల్ చేయొచ్చు. బై డెలివరీ అన్నా అయ్యిద్ది, ఆర్ డెలివరీ ప్లస్ ఎండోర్స్మెంట్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్, నెగోషియేషన్ బ్యాక్. When an endorsement negotiates an instrument and again becomes its holder, the instrument is to be negotiated back to the endorser and none of the intermediary endorsers are then liable to him.
దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది అంటే, రాజు ద హోల్డర్ ఆఫ్ ఎ బిల్ endorses it to Shyam. Shyam endorses to Babubai. Babubai endorses to Anuradha and endorses it back to Raju. సో అందరి నుంచి తిరిగి మళ్ళా రాజుకే వచ్చింది. Being a holder in due course of the bill by the second endorsement by Anuradha can recover the amount thereof from Shyam, Babubai or Anuradha, and himself being the prior party is liable to all of them. సో వీడి దగ్గర నుంచే ఇది అందరికి పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి అతని దగ్గరే వచ్చింది కాబట్టి దీనికి ఎవరు లైబుల్ అంటే ప్రయర్గా ఉన్నది రాజు కాబట్టి రాజుయే లైబుల్. దేర్ఫోర్ రాజు హ్యావ్ బీన్ relegated by the second endorsement to his original person, cannot sue Shyam, Babubai and Anuradha. When endorses so exclude his liability afterwards become the holder of the instrument, all the intermediate endorses are liable to him. Raju is the payee of negotiable instrument. He endorses the instrument in sans recourse to Shyam. Shyam endorsed to Babubai. ఇక్కడ ఏమవుతుంది, హోల్డర్ లేడు, ఆర్డర్ లేదు, కానీ ఎండోర్స్ చేస్తున్నారు. ఎండోర్స్ చేసినప్పుడు మాత్రం మిగిలిన వాళ్ళందరూ లియబుల్, ఎందుకంటే వీళ్ళు అతనికి ఇచ్చారు. ఇక్కడ పేమెంట్ జరగలేదు, ఏం జరగలేదు, జస్ట్ ఎండోర్స్ అయ్యింది. ఎండోర్స్ అయినప్పుడు దానికి ఏమైనా డ్యామేజ్ జరిగినా అదేమైనా పాడైనా ఎవరు లయబుల్, తీసుకున్న వాళ్ళే లయబుల్. కానీ ఇక్కడ అమ్మేసినప్పుడు మాత్రం అతను లయబుల్ కాదు, వీళ్ళు ఎవరు లయబుల్ కాదు. ఫస్ట్ ఇనిషియేట్ చేసిన వాడే లయబుల్ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెలివరీ. డెలివరీ వచ్చేసి సెక్షన్ 46 కింద ఉంటుంది. ద మేకింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ఎ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ చెక్ ఈస్ కంప్లీటెడ్ బై డెలివరీ విచ్ మే బి యాక్చువల్ ఆర్ కన్స్ట్రక్టివ్. సో మేకింగ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆర్ ఎండోర్స్మెంట్ ఆఫ్ ప్రామిసరీ నోట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదన్నా జరగవచ్చు, దాన్ని డెలివరీ అంటారు. మరి ఎండోర్స్మెంట్ అంటే ఏంటి? Endorsement means signing at the back of instrument for the purpose of negotiation. The act of signing a check for purpose of transferring to someone else is called endorsement of check. అంటే ఆ డబ్బు మన కోసం తీసుకోవట్లా, ఇంకోళ్ళకి ఇవ్వడం కోసం ఇస్తున్నాం ఆ చెక్ని, అప్పుడు అది ఎండోర్స్మెంట్ అయింది. ఇప్పుడు గుడికి సంబంధించి ఎండోర్స్మెంట్ బోర్డులు ఉంటాయి, అవేం చేస్తాయి, ఎండోమెంట్ ఆర్ ఎండోర్స్మెంట్. సో గవర్నమెంట్ గుళ్ళని రిపేర్ చేయించడం కానీ బాగు చేయించడం కానీ చేస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ తరఫున చేయట్లా, గవర్నమెంట్ గుడికి ఇస్తుంది. డెఫినేషన్ ఆఫ్ ఎండోర్స్మెంట్: when the maker or holder of a negotiable instrument signs the same otherwise than such the maker for the purpose of negotiation on the back or face or on a slip of paper annexed thereto, or so signs for the same purpose of stamped paper intended to be completed as negotiable instrument, he is said to endorse the same, is called endorser. సో ఎండోర్స్మెంట్ లో ఇద్దరు ఉంటారు, ఒక ఎండోర్సర్ ఉంటారు, ఒక ఎండోర్సీ ఉంటారు. ఎండోర్సర్ అనేవాడు ఇస్తాడు, ఎండోర్సీ తీసుకుంటాడు. అయితే ఎండోర్సర్ అతని పర్పస్ కోసం ఎండోర్స్మెంట్ చేయడు, వేరే పర్పస్ కోసం చేస్తాడు. సో దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. జనరల్ ఎండోర్స్మెంట్, ఎవరికైనా ఇచ్చేది. జనరల్ ఎండోర్స్మెంట్ అనేది ఎవరికైనా ఇస్తారు, కానీ స్పెసిఫిక్ అనేది కొంతమందికి మాత్రమే ఇస్తారు. స్పెషల్ ఆర్ స్పెసిఫిక్. పార్షియల్గా కూడా ఇవ్వచ్చు, పూర్తిగా ఇవ్వకపోయినా సగం ఇవ్వచ్చు. సో అండర్ సెక్షన్ 56 కండిషనల్ ఎండోర్స్మెంట్, ఒక కండిషన్ మీద ఎండోర్స్మెంట్ ఇవ్వచ్చు. లైక్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేస్తామని ఒకళ్ళు ప్రామిస్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. రిస్ట్రిక్టివ్,
రిస్ట్రిక్టివ్ అంటే ఏమైంది అంటే కొన్ని కండిషన్స్ పెడతారు, ఆ కండిషన్స్ బేస్ చేసుకొని వాళ్ళు పోవాలి. అయితే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడానికి, సబ్సిక్వెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి రిస్ట్రిక్టెడ్ అవుతారు. లైక్ గవర్నమెంట్ ఏమైనా ఇల్లు కట్టించింది అనుకో పేదల కోసం, పేదలు దాంట్లో ఉండొచ్చు, పట్టా తీసుకోవచ్చు, కానీ అమ్మటానికి లేదు. సో ఇట్స్ ఏ రిస్ట్రిక్టివ్ ఎండోర్స్మెంట్ అనమాట, దానికో రిస్ట్రిక్షన్ ఉంది. ఎండోర్స్మెంట్ sans recourse, which means without recourse or reference. As such, when a property is a negotiable instrument is transferred to sans recourse, the endorser negative his liability and exclude himself from responsibility to all subsequent endorsers. ఫర్ ఎగ్జాంపుల్, ఎండోర్స్మెంట్ sans recourse లో ఏమైందంటే మనం ఒకళ్ళకి ఒక ప్రాపర్టీని ఇచ్చాం, అయితే అది ఒక లయబిలిటీ, దాని వాల్యూ అనేది తగ్గిపోతుంది. అప్పుడు దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అనేది ఎండోర్సర్ తీసుకోడు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఎవరికైనా వెహికల్ ఇచ్చింది వాహన మిత్ర స్కీమ్ కింద. ఇచ్చిన తర్వాత ఏమైంది, కొన్నప్పుడు కార్ వాల్యూ 8 lakhs, కానీ దాన్ని అమ్ముదాం అనుకున్నప్పుడు దాని వాల్యూ పడిపోయింది. పడిపోయినప్పుడు ఆ తగ్గిపోయిన వాల్యూకి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకోదు, సో ఎక్స్క్లూడ్ అయిపోయింది దాని నుంచి. అలానే నెగోషియేట్ ఇన్స్ట్రుమెంట్ 51. ఎవ్రీ సోల్ మేకర్, డ్రాయర్, పేయీ ఆర్ ఎండోర్సీ of several joint makers, drawers, payees or endorsees of negotiable instrument may endorse and negotiate the same. సో ఏ ఇన్స్ట్రుమెంట్ అన్నా నెగోషియేట్ చేయడానికి 2 parties ఉండాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది నెగోషియేట్ అవ్వాలి, వాళ్ళిద్దరూ ఒకే దాని మీద ఒప్పుకోవాలి, అప్పుడు అది నెగోషియేట్ ఇన్స్ట్రుమెంట్ అయింది అండర్ సెక్షన్ 51. సో 2 parties ఉండాలి ప్లస్ అగ్రీ ఆన్ సేమ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, అప్పుడే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయింది. ఏదన్నా ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అన్లాఫుల్ మీన్స్ ద్వారా కానీ అన్లాఫుల్ కన్సిడరేషన్ ద్వారా కానీ మనం తీసుకుంటే, when a negotiable instrument has been a lost or has been obtained from any maker, acceptor, holder thereof by mean of an offence, fraud or unlawful consideration, no possessor or endorsee who claims the person who found or so obtained the instrument is entitled to receive the amount due thereon from such maker, acceptor or holder from any party prior to such holder. అంటే అన్లాఫుల్ మీన్స్లో చేసే ఎండోర్స్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఆ హోల్డర్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో తీసుకునేవాడు మేకర్ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు, మేకర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అన్లాఫుల్ మీన్స్ వల్ల వచ్చింది. ఒకవేళ ఇచ్చినా అది చాలదు. లయబిలిటీ ఆఫ్ పార్టీస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లయబిలిటీ ఆఫ్ పార్టీస్. సో లయబిలిటీ ఆఫ్ పార్టీస్లో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, liability of a minor. It may be noted that a minor being incompetent to contract
కెనాట్ బైండ్ హిమ్సెల్ఫ్ బై బికమింగ్ ఏ పార్టీ. సో మైనర్ అనేవాడు కాంట్రాక్ట్ని బైండ్ చేయలేడు. ఇన్కంపీటెంట్ ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 26 కింద. అలానే లయబిలిటీ ఆఫ్ an ఏజెంట్. లయబిలిటీ ఆఫ్ an ఏజెంట్ ఏంటి అంటే ఎవ్రీ పర్సన్ capable of legally entering into a contract may make, draw, accept, endorse, delivery and negotiate a promissory note, bill of exchange or check himself or through a duly authorized agent. ఏజెంట్ అంటే ఎవరంటే మామూలుగా ఒక ప్రాపర్టీని సేల్ చేయటానికి మనం ఒక ఏజెంట్ని పెట్టుకుంటాం. అతను మన తరపున ఒక పార్టీని వెతికి పెడతాడు. వెతికి పెట్టి ప్రాపర్టీని సేల్ అనేది చేసేటట్టు చేస్తాడు. దానివల్ల అతనికి బెనిఫిట్ వస్తుంది కమిషన్ ద్వారా. సో హీస్ అన్ ఏజెంట్. వేరే వాళ్ళ లైక్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేసిద్ది. కానీ కంపెనీ తరపున ఎవరు వస్తారు దాన్ని ప్రమోట్ చేయడానికి? ఒక ఏజెంట్ వస్తాడు. ఏజెంట్ వచ్చి మనతో ఆ కాంట్రాక్ట్ అనేది చేయించుకుంటాడు. అలానే లయబిలిటీ ఆఫ్ లీగల్ రిప్రజెంటేటివ్. A legal representative of a deceased person who signs his own name on an instrument is personally liable. సో ఎవరన్నా డిసీజ్డ్ పర్సన్ సంబంధించిన లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటే ఆ పర్సన్ ఏదైనా అతని పేరు మీద ఒక ఇన్స్ట్రుమెంట్ని సైన్ చేస్తే ఆ పర్సన్ అనేవాడు ఎంటైర్లీ లయబుల్ ఫర్ ద ఎంటైర్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక అప్పు చేశారు, అప్పు చేసి అతను చనిపోయాడు. అప్పు తీర్చాల్సిన బాధ్యత బతికున్న అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంటుంది. సో లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు అవుతారు? అతనికి సంబంధించిన వాళ్ళు అవుతారు ఈ కేసులో. అలానే లయబిలిటీ ఆఫ్ డ్రాయర్. యూజువల్లీ the liability of the drawer of a bill or a check is secondary and conditional. The liability of acceptor and maker of the bill and drawee of the check is primary and unconditional. The drawer liability is conditional. Once there has been a disorder and the notice of dishonor has been given to the drawer, he is liable to compensate the holder, whatever be the state of the account between himself and the drawee or acceptor. సో ఒక వ్యక్తి ఒకళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకున్నారు. హోల్డర్ దగ్గర నుంచి మనీ తీసుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం కానీ కంపెన్సేట్ చేయాల్సిన అవసరం కానీ డ్రాయర్కి ఉంది. ఆ డ్రాయర్ సిచ్యువేషన్ ఏమైనా ఉండి ఎలా అన్నా ఉండి అతను అకౌంటబిలిటీ చూపించాలి. ఎందుకంటే అతను ప్రామిస్ చేసినట్టు హోల్డర్కి కంపెన్సేట్ చేయాలి. లయబిలిటీ ఆఫ్ డ్రాయర్. అలానే లయబిలిటీ ఆఫ్ డ్రాయీ, బ్యాంక్ ఆఫ్ చెక్. wrongful dishonor of customer check entails exemplary damages against banker and the amount of damage is inversely related to the amount of check dishonored. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా చెక్ బౌన్స్ అయిందనుకోండి, అప్పుడు బౌన్స్ అయినప్పుడు దానికి సంబంధించిన ఛార్జెస్ అనేవి బ్యాంక్ ఎవరి మీద వేస్తాయి? ఎవరైతే చెక్ తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళ మీద వేస్తాయి. సో ఆ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కానీ చెక్ బౌన్స్ అయింది. ఎందుకు? డీటెయిల్స్ సరిగ్గా లేకపోవటం వల్ల. అప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ చెక్ తీసుకొచ్చిన వ్యక్తిది. సో లయబిలిటీ ఆఫ్ డ్రాయీ ఫర్ బ్యాంక్, ఫర్ చెక్ ఆఫ్ ఎ బ్యాంక్.
అలానే లయబిలిటీ ఆఫ్ డ్రాయి ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏదైనా ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఒక డ్రాయి తీసుకున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అని కూడా అనొచ్చు. సో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి నేను డబ్బులు ఇస్తా అని చెప్పాడు, డబ్బులు తీసుకున్నాడు కాబట్టి అతను డ్రాయి తీసుకున్న వ్యక్తి అతనికి తిరిగి ఇచ్చేయాలి ఎట్ మెచ్యూరిటీ. సో ఇలాంటప్పుడు డ్రాయిస్ లయబిలిటీ అనేది ఉండింది, అది ప్రైమరీగా ఉంటుంది, అన్కండిషనల్గా ఉంటుంది. హీఈస్ లయబుల్ ఫర్ ప్రిన్సిపల్ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఒకవేళ తీసుకునే అమౌంట్కి ఇంట్రెస్ట్ పే చేయాలని ఉంటే దానికి కూడా ఇతను అకౌంటబిలిటీ చూపించాలి. సో లయబిలిటీ ఆఫ్ డ్రాయి ఆఫ్ బిల్ ఆఫ్ exchange. Next, liability of maker, drawer and acceptor as principals. So the maker of a promissory note is liable as a principal debtor. In a bill of exchange, the acceptor acts as a principal debtor and drawer acts as a surety, as a drawer is liable to pay only if acceptor defaults. సో ఎవరైతే అప్పు తీసుకున్నారో అతను అయినంత లయబుల్గా మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే డెప్టర్ అంటే ఎవరు? అప్పిచ్చే వ్యక్తి. మేకర్ ఆఫ్ ప్రామిసరీ అప్పిచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తి. సో డెప్టర్ అంటే తీసుకునే వ్యక్తి, మేకర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అంటే ఇచ్చే వ్యక్తి. సో అలాంటప్పుడు కూడా లయబిలిటీ అనేది ఉంటుంది, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో కూడా ఉంటుంది. ద యాక్సెప్టర్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ డెప్టర్. అప్పు తీసుకున్న వ్యక్తి యాక్సెప్టర్ కదా, ఓకే. ప్రామిసరీ నోట్ని అతను యాక్సెప్ట్ చేశాడు కాబట్టి అతను ప్రిన్సిపల్ డెప్టర్ అవుతాడు. అండ్ డ్రాయర్ యాక్ట్స్ యాజ్ ఏ షూరిటీ. సో డబ్బు తీసుకున్న వ్యక్తి షూరిటీగా ఉంటాడు, నేను డబ్బులు తిరిగి రీపే చేస్తా అని. సో ఇక్కడ ఏమైంది, లయబిలిటీ ఆఫ్ మేకర్, డ్రాయర్ అండ్ యాక్సెప్టర్ యాజ్ ప్రిన్సిపల్స్ అయింది. అలానే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్జ్డ్ ఇండోర్స్మెంట్ ఆన్ యాక్సెప్టర్స్ లయబిలిటీ. ఫోర్జ్డ్ ఇండోర్స్మెంట్ ఆన్ యాక్సెప్టర్ లయబిలిటీ అంటే ఏంటంటే, ఏ బిల్ మే బి యాక్సెప్టెడ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఇండోర్స్మెంట్ బై ద పేయీ. సో బిల్ అనేది ఉంది కదా, పేయీ అనే వ్యక్తి ముందు కానీ తర్వాత కానీ యాక్సెప్ట్ చేయొచ్చు. యాన్ యాక్సెప్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ ఇండోర్స్డ్ ఈజ్ నాట్ రిలీవ్డ్ ఫ్రమ్ లయబిలిటీ. వాడు మాత్రం రిలీవ్ అవ్వడు, ఎందుకంటే పేయీ అనేవాడు ఎప్పుడు డబ్బు కడతాడో తెలియదు. సో అతను రిలీవ్ అవ్వలేడు. సో నెక్స్ట్ వచ్చేసి లయబిలిటీ ఆఫ్ యాక్సెప్టర్ ఆఫ్ ఎ బిల్ డ్రాన్ ఇన్ ఏ ఫిక్షువస్ నేమ్. ఇక్కడ కల్పితమైన మనిషి ఉంటాడు కాబట్టి ఇది ఒక లయబిలిటీ, ఇది కూడా చెల్లుబాటు అవ్వదు ఒక్కొక్కసారి.
Next, liability on an instrument made, drawn without consideration. An instrument made, drawn, accepted, endorsed, transferred without consideration creates no obligation of payment between the parties to the instrument. So, liability of an instrument made or drawn without consideration. సో నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీ. డిశ్చార్జ్ ఆఫ్ లయబిలిటీలో ఏంటంటే డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ ఇంప్లైస్ వెన్ ద లయబిలిటీ ఆఫ్ పార్టీ సీజ్ టు ఎగ్జిస్ట్. ఎప్పుడైతే అది ఎండ్ అయిద్దో అప్పుడు లయబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోయింది. మోడ్స్ ఆఫ్ డిశ్చార్జ్, దీనిలో టైప్స్ ఉన్నాయి కొన్ని. ఫస్ట్ వచ్చేసి బై క్యాన్సిలేషన్ ఆర్ రిలీజ్ ఆఫ్ పేమెంట్. రిలీజ్ ఆర్ పేమెంట్ రెండు వేరు. సో క్యాన్సిలేషన్ ఆఫ్ యాక్సెప్టర్ నేమ్ విల్ డిశ్చార్జ్ ద ఇన్స్ట్రుమెంట్. యాక్సెప్టర్ నేమ్ క్యాన్సిల్ అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్ అనేది డిశ్చార్జ్ అయిపోయింది టు ద అదర్ పార్టీ. రిలీజ్ ఆఫ్ యాక్సెప్టర్, ఎప్పుడైతే యాక్సెప్టర్ వదిలేస్తాడో రిలీజ్ చేసేస్తాడో అప్పుడు కూడా డిశ్చార్జ్ అయిపోయింది. వెన్ ద అమౌంట్ డ్యూ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ పెయిడ్, అదర్ పార్టీ అనేవాడు ప్రైమరీ పార్టీకి ఎప్పుడైతే డ్యూ అమౌంట్ పే చేసేస్తాడో అప్పుడు కూడా డిశ్చార్జ్ అయిపోయింది. బై అలౌయింగ్ డ్రాయి మోర్ దాన్ 48 hours. సో ఇక్కడ ఏమైందంటే ఇఫ్ హోల్డర్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలౌస్ ద డ్రాయి మోర్ దాన్ 48 hours ఎక్స్క్లూజివ్ ఆఫ్ పబ్లిక్ హాలిడేస్ బిజినెస్ డేస్ మాత్రమే. కన్సిడర్ వెదర్ హీ విల్ యాక్సెప్ట్ ద సేమ్. All previous parties not considering to such allowance are discharged from liability to such holder. So primary 48 hours లో కూడా డిశ్చార్జ్ చేసేయవచ్చు by allowing drawing more than 48 hours. బై డిలే ఇన్ ప్రజెంటింగ్ చెక్స్. సో చెక్స్ అనేవి డిలే చేసినా కానీ అమౌంట్ రాకపోతే వాడు ఆ లయబిలిటీని డిశ్చార్జ్ చేసేస్తాడు. అలానే బై ఫోర్జరీ ఆఫ్ ఎండోర్సర్ సిగ్నేచర్ ఇన్ కేస్ ఆఫ్ చెక్. సో సైన్ పెట్టే వ్యక్తి, చెక్లో సైన్ పెట్టే వ్యక్తి సిగ్నేచర్ ఫోర్జరీ అయితే కూడా చెక్ అనేది ఇదైపోయింది, లయబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోయింది. ఇంకా బై qualified acceptance. If holder of bill of exchange agrees to accept qualified acceptance, ఒప్పుకున్నాడు డిశ్చార్జ్ చేద్దామని హోల్డర్ అనే వ్యక్తి, అప్పుడు కూడా డిశ్చార్జ్ అయింది. బై మెటీరియల్ ఆల్టరేషన్. సో ప్రామిస్ చేసిన మెటీరియల్ ఇవ్వకుండా దానికి ఆల్టరేషన్స్ చేయించిన
అంటే మీరు ఒక బండి తీసుకున్నారు, దానికి కొన్ని ఆల్టరేషన్స్ చేశారు, అలాంటప్పుడు మీరు వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేరు. అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా లయబిలిటీ అనేది డిశ్చార్జ్ అయిపోయింది, కంపెనీకి సంబంధం ఉండదు. ఇన్సూరెన్స్ వాడు కూడా మోడిఫికేషన్స్ చేయిస్తే ఒప్పుకోడు. బై డిశ్చార్జ్ ఆఫ్ బ్యాంక్, డిశ్చార్జ్ ఆఫ్ బ్యాంక్ వచ్చేసి సెక్షన్ 89 కింద ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆల్టరేషన్ నాట్ అపిరెంట్ ఫ్రమ్ రికార్డ్స్, సెక్షన్ 90 ప్రకారం when the acceptor of bill of exchange or maker of promissory note becomes an holder or after maturity the instrument is discharged. సపోజ్ మీరు ఒక వెహికల్ లోన్ తీసుకొని ఒక వెహికల్ కొన్నారు, అది ఆ లోన్ తీరేంత వరకు, ఈఎంఐస్ అయిపోయేంత వరకు అది బ్యాంక్ పేరు మీదే ఉంటుంది. ఎప్పుడైతే డ్యూస్ అన్ని డిశ్చార్జ్ అయిపోతాయో అప్పుడు ఆటోమేటిక్గా అతను హోల్డర్ అయిపోతాడు, ప్రామిసరీ నోట్ చేసిన వ్యక్తి. యాక్సెప్టర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బికమ్స్ హోల్డర్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి డిసానర్ అనేది ఎలా జరిగింది? డిసానర్ బై నాన్ యాక్సెప్టెన్స్, డిసానర్ బై నాన్ పేమెంట్. So a bill is said to be dishonored by non-acceptance when the drawee does not accept it within 48 hours. అతను ఒప్పుకుంటా అన్న 48 hours అతను ఒప్పుకోకపోతే డ్రాయి అనే వ్యక్తి, అప్పుడు నాన్ యాక్సెప్టెన్స్ కిందకి వెళ్ళిపోయింది. వెన్ ప్రజెంట్మెంట్ ఫర్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఎక్స్క్యూజ్డ్ అండ్ బిల్ రిమైన్స్ అన్యాక్సెప్టెడ్. వెన్ ద డ్రాయి ఈజ్ ఇన్కంపిటెంట్ టు కాంట్రాక్ట్, లైక్ అన్సౌండ్ పర్సన్ అయి ఉండొచ్చు. వెన్ ద డ్రాయి ఈజ్ ఫిక్షువస్ పర్సన్, కల్పితమైన పర్సన్ అయి, నిజం పర్సన్ కాకపోయినా కానీ నాన్ యాక్సెప్టెన్స్, వేర్ ద యాక్సెప్టెన్స్ ఈజ్ క్వాలిఫైడ్ వన్. ఏ ప్రామిసరీ నోట్, bill of exchange or check is said to be disowned by non-payment when maker of note, acceptor of bill or drawee of the check makes default in payment. దాన్ని కట్టనప్పుడు అప్పుడు డిసానర్ అయింది. సో వీటిని బేస్ చేసుకొని డిసానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిసానర్ ఆఫ్ ప్రామిసరీ నోట్ సెక్షన్ 92 ఉంది. by whom notice to be given. సో ఇలా డిసానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కానీ ఆర్ ప్రామిసరీ నోట్ కానీ జరిగినప్పుడు ఎవరికి నోటీస్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, మళ్ళా అది ఎవరికి ఇవ్వాలి, టు హూమ్ నోటీస్ ఈస్ టు బి గివెన్. Effect of non-service of notice. అలానే మోడ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్.
ఎలా నోటీస్ని ఇస్తున్నాం అనేది కూడా కౌంట్లోకి వస్తుంది. రిటర్నా, ఓరలా, పోస్టా, ఎలక్ట్రానికా. అయితే నోటీస్ ఆఫ్ డిసానర్ ఎలాంటి వాటికి అవసరం లేదు. when there is no intention to make prior party liable, when prior party is discharged, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి యూజ్ లేదు. when drawer and drawee are the same, ఇద్దరు ఒక పర్సన్ అయినప్పుడు. when drawer is fictitious, when priority party has signed endorsement without recourse, san recourse, when the party entitled to notice cannot after reasonable search be found, where the party is liable to given notice is unable guna without any fault of its own to give, death or serious illness, when prior party is incompetent. So no need of notice ఎప్పుడు ప్రయర్ పార్టీ లయబుల్గా ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్టీ డిశ్చార్జ్ అయినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్రాయర్ అండ్ డ్రాయి ఆర్ సేమ్, అలా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. డ్రాయర్ ఫిక్షువస్గా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రయర్ పార్టీ హ్యాస్ సైన్డ్ ద ఎండోర్స్మెంట్ వితౌట్ రీకోర్స్, ఎండోర్స్మెంట్ ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను మిస్సింగ్ అయినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. పర్సన్ లేడు, నోటీస్ ఇచ్చి ఏం చేస్తారు? డెత్, యాక్సిడెంట్, సీరియస్ ఇల్నెస్, ఇలాంటి కేసెస్లో కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.